పదవి కోసం పార్టీ మారిన నాయకులను కార్యకర్తలను మోసం చేసిందని మాజీ మంత్రి సబితపై మండిపడ్డారు పారిజాత నరసింహారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ చౌరస్తాలో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఇక ఒక దళితుడు సీఎల్పీ లీడర్ ఉంటే సహించలేకనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఇక 10 ఏళ్ల నుంచి మంత్రి పదవులు అనుభవించి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇక ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడాన్ని ఓర్వలేక అసెంబ్లీలో మహిళలకు అవమానం జరిగిందని పెడబొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలని ఇబ్బంది పెట్టిరు అని నిన్న నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నా, నేను సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఒక పార్టీని అంటే నీకు రాజకీయ భవిష్యత్తు, ఈరోజు మంత్రిని, మహిళా మంత్రిని, మహిళా ఎమ్మెల్యేని అని చెప్పుకుంటున్నావు, నీకు రాజకీయ భవిష్యత్తు ఏడు నుంచి స్టార్ట్ అయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా? మరి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగినావు. దేశంలో ఎక్కడ కూడా ఎవరికి ఇయ్యనటువంటి హోమ్ మినిస్టర్, మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్గా ఈరోజు చరిత్రలో ఉన్నావు. మరి అది ఎవరు చేసిరు? నీకు ఆ మాత్రం తెలియదా? మరి ఈరోజు మహిళను ఇబ్బంది పెట్టిరు అని మరి ముసలి కన్నీరు గారుస్తూ షోప్టాపులు చేస్తున్నావు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు బట్టి విక్రమార్కన్న ఒక సీఎల్పీ లీడర్ అయితే నువ్వు